కర్మ దాని ఫలితం తప్పించుకోవడం కాదని ఇదివరకు కూడా నాతో అన్నారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది. మరి ఏ కారణం వల్ల ఆ మూగజీవులు ఏ పాపం చేస్తాయని వాటికంత బాధ కలుగుతుంది సార్? అవే పాపం చేయలేదు, చేసిన పాపం నువ్వు. మరి అవి ఎందుకు శిక్షకు గురవుతున్నాయి? అవి శిక్షకు రాలేదు, అవి శిక్ష పడలేదు, కానీ నువ్వు పాపం చేశావు. ఏ జంతువుకి కర్మ లేదు, జీవితం ఉంది కానీ కర్మ లేదు. మానవుడు పెట్టిన తర్వాతే, మనస్సు వచ్చిన తర్వాతే మనసు నుంచి కర్మ, శరీరం నుంచి కర్మ రాదు, మనసు నుంచి కర్మ వస్తుంది. జంతువులకి రెండు ఉన్నాయి, ఒకటి శరీరము, రెండు ఆత్మ. ఈ మానవుడికే మధ్యలో ఒకటి తగలాడింది, ఒకటి మనస్సు అని చెప్పేసి అది మొత్తం అంతా డ్యాన్స్ చేస్తుంది. జంతువులకు మనసు లేదు, పెయిన్ ఉంటుంది, కానీ అది ఏదో రోజు చచ్చిపోవాలని దానికి తెలుసు. ప్రతి మేకకి తెలుసు ఏదో ఒక పులి నోట్లో పడతానని చెప్పేసి. ఆ మేక పులి పక్కనే వెళ్తుంటుంది, కానీ పులికి ఆకలి లేకపోతే మేక ఏం భయపడదు, అది చంపదని తెలుసు. ఆకలి లేకుండా ఏ పులి ఏ సింహం దేన్ని చంపదు, ఆకలి వేస్తుంది చంపుతుంది. పెయిన్ ఉంటుంది, కానీ ఏ జంతువుకి దుఃఖం లేదు, జీవితం హాయిగా అనుభవిస్తుంటుంది. చావు లేదని తెలిసి చావుని ఎదుర్కొంటుంది. కనుక అదేవి పాపం చేయలేదు. కానీ నువ్వు మట్టుకుదా మనిషిగా పుట్టిన తర్వాత కూడాను నువ్వు మృగంలా చేస్తే నీకు పాపం ఉంది, దానికేం శిక్ష పడలేదు. కనుక అదేం నిన్ను శపించదు. ఓకే, నీకు ఆహారంగా ఉన్నాను, కొద్దిగా పెయిన్ ఉంది అని చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతుంది ఆత్మ. అక్కడ ఆత్మ కూడా లేదు, సామూహిక ఆత్మ ఉంది. ఒక ఇండివిజువల్ ఆత్మ లేదు అక్కడ, సామూహిక చైతన్యం ఉంది. దాన్ని క్రూరంగా చంపితే నువ్వు ఏడుస్తావు, అదేమో ఏడవదు. ఏడుపు నీకు, దానికి కాదు. నీకు ఏడుపు లేకుండా చేసుకోవడం కోసం చంపద్దు అంతే. నువ్వు చంపితే నువ్వు ఏడుస్తూనే చూస్తావు. దట్ ఈజ్ నాట్ యువర్ హుడ్, ఇట్స్ అన్యాచురల్. పులికి మేకని చంపితే పాపం లేదు, నువ్వు మేకని చంపితే పాపం. మానవుడు మొట్టమొదటి జన్మలో తింటాడు జంతువుల్ని, ఎందుకంటే అప్పుడే జంతువు ఆత్మ నుంచి ఒక మానవ ఆత్మలో ప్రవేశించింది, ఇండివిజువలైజ్ అయిపోయి. ఆ తర్వాత క్రమేణా బుద్ధి తెచ్చుకుని మనస్సులోంచి బయటపడి బుద్ధిలోకి కొన్ని జన్మలు పడుతుంది. ఆ బుద్ధి అనేదే జ్ఞానం. బహునాం జన్మనామంతే. కానీ ఇప్పుడు ఆ రూల్స్ అన్నీ మారిపోయాయి. ఇప్పుడంతా కాంతి యుగం వచ్చింది, భూమి ఒక ప్రత్యేక కక్షలో వెళ్తోంది. ఇప్పుడు ఫస్ట్ జన్మలో వచ్చిన వాడైనా సరే శాకాహారి అయి తీరుతాడు. రూల్స్ అన్నీ మారిపోయాయి. అందుకే మనది ఇంత పెద్ద ఉద్యమం అయింది. రూల్స్ అన్నీ మారిపోయాయి, ఎనర్జీ మారిపోయింది. ఒక నూతన దిశలోకి మనం వెళ్ళబడుతున్నాము, అదొక సత్యము. మనం వెళ్తున్నాము, రెండవ సత్యము. అందరినీ మనతో పాటు తీసుకెళ్తున్నానికి సహాయం చేస్తున్నాం, మూడవ సత్యం. ఎందుకంటే యుగ మార్పిడి, ఫోటాన్ బ్యాండ్. కొన్ని వేల సంవత్సరాల కిందట ఎంతో చేస్తే కానీ మనసు కూటపడేది కాదు. ఇప్పుడు అలా కూర్చుంటే అలా మనసు నిలబడి అలా మూడో కన్ను వస్తుంది. బికాజ్ ఆఫ్ ద ఎనర్జీ చేంజ్. మానవులకి మధ్య క్రూరంగా ఉంటే వాడు చేసాడు కనుక ఇది వాడికి జరగబడిందని చెప్పుకోవచ్చు. మానవుడు క్రూరంగా ఉంటే జంతువు శిక్ష పడడం కోసం ఇచ్చేది లేదు. సారీ, జంతువు ఏ పాపము లేదు, పాపం చేసేది మానవుడే.